మైక్ టీవీ ముచ్చట్లకు కేపాల్ సార్ రాక చాలా రోజులైతున్నది. ఏమైంది సార్కు ఈ నడమ కనిపిస్తలేడు అని నిన్ననే అనుకున్నా. మరి ఆ ముచ్చట సార్కి ఎట్లా తెలిసిందో ఏమో గాని మన ముచ్చట్లకు వస్తా అంటుండు. అగో సారేమో అంటుండు, ఇందాం పాన్రి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు. చిన్నోడు కొత్తోడా? ఎవరు సార్? అతని పేరేంటిది? ఆడి పేరు తీర్మాన్ మల్లన్న. నువ్వు చెప్తున్నా తీన్మార్ మల్లన్న గురించా? ఆ అన్నకు నీకు ఏం పంచాయతీ సార్? బీసీ ఉద్యమం అని సభలు పెట్టి ఆ అన్న పనేదో అన్న చేసుకుంటున్నాడు కదా. బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి. ఏంది 80 కోట్ల? సభ ఖర్చులన్నీ మొత్తం దగ్గరుండి చూసినట్టే చెప్తున్నావు కదా సార్. అయితేమే గాని మల్లనంటే నీకు ఎందుకంత కోపం సార్? మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. అబ్బా పెద్ద పాయింటే, ఎట్లనో అది కూడా చెప్పు సార్. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలవా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీల్ని తాకట్టు పెట్టేసి ముందుగా తీన్మార్ మల్లన్న అని ఇప్పుడు ఆర్ కృష్ణయ్య సార్ అంటున్నారేంది సార్? వాడి శిష్యుడే తీర్మాన్ మల్లన్న, దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. ఓహో అట్లా అంటున్నారా? మరి వీళ్ళంతా మోసం చేస్తున్నారే అనుకుందాం. మరి బీసీల తరపున కొట్లాడే లీడర్ ఎవరున్నారు సార్? నేనున్నాను కదా. మీరు కొట్లాడతా అంటే వద్దనటోళ్ళు ఉంటారా సార్? మొత్తానికి ఇప్పుడున్న బీసీ లీడర్ల తిరిగా కాకుండా పని చేస్తా అంటావు, అంతేనా? చిరంజీవి లాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్ కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. మీ నిజాయితీని కాదన్నటోళ్ళు ఎవరున్నారు సార్? అదే నిజాయితీతోని బీసీ ఉద్యమాన్ని నడుపుర్రి. ఇప్పుడు రాజకీయాలు మొత్తం బీసీల చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి మీకు అట్లనన్నా కలిసేస్తుంది అని అంటున్నారు మీ మేలుగోరే జనాలు. ఇక రాజకీయాలు పక్క పెడితే భలే బాడీ గార్డులను పెట్టుకున్నారు సార్ పక్క పొంటి. విఆర్ఏ కొలువు వచ్చింది అన్నట్టే గాని పని లేదు, పైసలు లేవు. సర్కారుకు మేము అంత బరువైనమా? మమ్మల్ని ఉత్త ఊసుండబెట్టి జీతాలు ఇవ్వమంటున్నామా? విఆర్ఏ విధులకు తీసుకొని మా బతుకుకు భరోసా అయ్యుండ్రి అని లొల్లికి దిగిండ్రు విఆర్ఏలంతా. మరి ఏ లొల్లి ఎట్లా అయింది చూద్దాం పాన్రి. అబ్బా చిన్నగా లేదు విఆర్ఏల పోరాటం. ఈ అసెంబ్లీలో మాకిచ్చిన హామీ గురించి మాట్లాడాలి అని పొద్దుగాలనే మంత్రుల క్వార్టర్స్ కు చేరుకొని పొట్టు లొల్లికి దిగిండ్రు. వీళ్ళంతా అటో ఇటో తేల్చుకుందాం అన్నట్టే బొబ్బ వేస్తున్నారు. ఇలా లొల్లి ముచ్చట ముందే తెలిసినట్టున్నది. పోలీసులు కూడా చాలా మందే వచ్చిండ్రు. ఎక్కడోళ్ళని అక్కడ దొరికినోళ్ళని దొరికినట్టే కాలు చేతులు పట్టి పోలీస్ వ్యాన్లు ఎక్కిచ్చిండ్రు. పాపం గీ అక్కను చూడుర్రి ఎట్లా తిప్పల పెడుతున్నారో. నాకు గుండెదాడు ఉన్నది, నేను హార్ట్ పేషెంట్ ను, నన్ను వదిలిపెట్టుండ్రి, మీ కాలు మొక్కుతా అని ఎంత మొత్తుకున్నా లేడీ పోలీసులు వదిలిపెడతలేరు. అయినా గట్టిగానే కొట్లాడి ఇడిపించుకున్నది. పోలీస్ వ్యాన్ లో ఎక్కిన గీ అన్న ఏమంటుండో ఈనుండ్రి. ఏది ప్రజాపాలన, ఏది ఇదేనా ప్రజా పరిపాలన? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 80 రోజులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న జీవో, ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వడానికి మళ్ళా మేము కొట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ 70% ఇంప్లిమెంట్ అయిన జీవో ఇది. మిగిలిపోయిన 3700 మందికి ఉద్యోగాలు రావాలి. ఈ ఉద్యోగాల కోసం మేము ఇంకా కొట్లాడాల్సి వస్తుంది. ఈ కొట్లాటలో భాగంగా 2 సంవత్సరాల నుంచి నిరీక్షించినాం. పోయిన సర్కార్ తెచ్చిన జీవోనే అమలు చేయమంటే చేస్తలేరంటున్నాడు. మొత్తం 3797 మంది బతుకులను రోడ్డు పాలు చేస్తున్నారని బాధపడుతున్నాడు. సరే అన్యాయం జరిగిన లొల్లి చేస్తారు, సర్కారు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయిస్తది. కానీ గీ తాత ఏమన్నాడు కావచ్చు, ఉత్తవ రోడ్డు మీద ఉంటే పోలీసులు తిప్పల పెట్టిండ్రట. ఆగో చెప్తాడు నుండ్రి. ఇన్నరా ఉత్తుత్తగా నా మీదికి వస్తున్నారు పోలీసులు, ఇదెక్కడి కథ అన్నట్టు పర్షాన్ అయిండు పెద్ద మనిషి. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఇట్లుంటే కొంతమంది విఆర్ఏలు సెక్రటేరియట్ కు చేరుకున్నారు. ఆగు వాళ్ళని కూడా పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు.
మరి ఇంత పెద్ద లొల్లి చేసిన వీళ్లకు న్యాయం జరిగేటట్టు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటుందో సర్కారు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోతుందో చూడాలి అని అనుకుంటున్నారట. ఇలా కొలువు వస్తుందని ఆశపడుతున్న ఇలా కుటుంబ సభ్యులు.